తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పని చేసినంత చెత్తగా ఇంకే రాష్ట్రంలో పని చేస్తలేదు. హత్యలు చేసేటోళ్ళ చేతికి ఆయుధం ఇచ్చినట్టు చేస్తుంది. పోక్సో కేసులో అరెస్ట్ అయిన మనుషులను మంచిగా ఇడిచబెడుతున్నది. గింత ఘోరంగా ఉంటుందా హోంశాఖ? ఏ నాకు నచ్చలేదంటే నచ్చలేదు. ఓ ఓ ఈ ముచ్చట నేను కాదు, ఈ అక్క అంటుంది. ఇన్ని రోజులు శాంతంగా ఉన్న విజయశాంతకకు ఇప్పటికిప్పుడే ఎందుకింత కోపం వచ్చిందో గాని తెలంగాణ హోంశాఖ నిర్లక్ష్యంలో నిండా మునిగి తేలుతున్నదట. తెలంగాణ పోలీసులు జయంగా ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాడు రాజ్ కుమార్ అనే ఓ రాక్షసుడు. వానికి పోలీసులు బెయిలి చిడిచిపెట్టారు కాబట్టి ఇంతటి ఘోరం జరిగిందని ఎక్సుల పోస్టులు పెట్టింది రామ్లమ్మ. అంటే విజయశాంతి సొంత పార్టీలకే సొట్లు పెడుతున్నది అనుకునేరు. కాదు కాదు, హోంశాఖ ఆయన తాను పెట్టుకున్న సీఎం రేవంత్ నే సీదా అరుచుకుంటుంది అనుకుంటా చాలా మంది అనుకోబట్టిరు. రాష్ట్రంలో ఆడోళ్లకు రక్షణ లేకుండా పోతున్నది. చిన్న చిన్న పిల్లలను ఆగం చేస్తున్నారు. అట్లా ఆగం చేసిన వాళ్ళకు పోలీసులు బెయిలిచ్చి సమాజంలోకి పంపుతున్నారు. దీంతో ఆడోళ్లు తెలంగాణలో భద్రంగా బతకొచ్చు అనే భరోసా లేకుండా పోతుందని కాంగ్రెస్ సర్కార్ను కసిరించుకున్నంత పనిచేసింది. ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు మీద నారాజు అయింది. సీఎం సొంత శాఖే గింత అధ్వానంగా ఉంటే ఎట్లా అని మొట్టికాయలేసినంత పనిచేసింది. చూడరిగా కాంగ్రెస్ సర్కార్ పనితనం ఎంత దూరం వచ్చిందో. ప్రతిపక్షాలు తిడితే ఎప్పటికుండేదే అనుకోవచ్చు. ప్రజలు తిడుతుంటే గిట్టని పాటోలు తిట్టిపిస్తున్నారు అనుకోవచ్చు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్సీఏ సర్కార్ తీరు మీద దుమ్మెత్తిపోస్తే ఏందన్నట్టు? ఆడోల భద్రత ముచ్చట్ల జరంత కఠినంగా ఉండాలని విజయశాంతి మేడం కోరుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లున్నదో అర్థం చేసుకోరిగా అని ఎగస్ పార్టీలు కూడా వేసుకుంటారు గట్టినే. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని విమర్శించిన మేము ఇప్పటిసారి రెస్ట్ తీసుకుంటాము. మీ పార్టీలో ఉన్న లీడర్ జాలే మీ ఇజ్జత్ తీస్తానికి అన్నట్టు సోషల్ మీడియాలో స్టోరీలు పెడుతున్నారు. మరి విజయశాంతి మేడంకు నిజంగానే తెలంగాణ మహిళల మీద రందున్నదా లేకుంటే మంత్రి పదవి మీద రందున్నదా అనేది పక్కకు పెడితే రాష్ట్రంలో హోంశాఖ పనితీరు మంచిగా లేదని ముక్కిరిసింది. మరి ఇట్లయితేగా కాంగ్రెస్ పాలన ఎట్లనో ఏమో పోరిగా.